ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యుఎస్ఏలో గ్రాండ్ పిరమిడ్ మాస్టర్లతో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్ ఇంటర్వ్యూలు. కర్తాలో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు రావాలని గుంటూరు, కృష్ణా జిల్లాలలో ధ్యానులకు ఆత్మీయ ఆహ్వానం. మెదక్ జిల్లా నర్సాపూర్లో విద్యార్థులకు యోగ సాధన, ధ్యానం శిక్షణ కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో ఇంటింటా ధ్యాన, శాకాహార ప్రచార కార్యక్రమాలు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలో ఆత్మజ్ఞాన, ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే ధ్యాన జగత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్ యుఎస్ఏలోని పలువురు గ్రాండ్ పిరమిడ్ మాస్టర్లతో ఇంటర్వ్యూలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఎంసీ కెనీ సిటీలోని అరుణా సాదరం నివాసంలో గ్రాండ్ పిరమిడ్ మాస్టర్లతో ఇంటర్వ్యూలను నిర్వహించారు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్. ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించి పలు విషయాలపై గ్రాండ్ మాస్టర్లతో ఇంటర్వ్యూలను అద్భుతంగా నిర్వహించడం జరిగింది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆంజనేయులు, నారాయణ స్వామి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రఘునాథ్ రెడ్డి, నార్సల శివ పాల్గొని అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా పులివెందల్లో నిర్వహిస్తున్న శాకాహార ర్యాలీకి రావాలని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ముఖ్య ఆశయం ఏంటంటే ప్రతి ఒక్కరు కొంతమంది పిరమిడ్ మాస్టర్లు తయారు చేయడం, మ్యాక్సిమం శాకాహారులుగా మార్చడం. ఆయన రెండు మిగతా పనులు ఏం చెప్పలే, ఇష్టం వచ్చింది చేసుకోండి, జీవనాధారాన్ని ఎట్లా బతకాలని దానివల్ల బతుకని చెప్పినాడు అంతే. సో ఇప్పుడు ఒక మనిషి చెప్తే కొంచెం బలం ఉంటుంది, ఇద్దరు చెప్తే ఇంకా కొంచెం బలం పెరుగుతుంది, ముగ్గురు చెప్తే బలం పెరుగుతుంది, నలుగురు చెప్తే బలం పెరుగుతుంది. శాకాహార ర్యాలీలో కూడా ఎంతమంది ఎక్కువ పాల్గొంటే అంత బాగుంటుంది. మీరు ఆ రోజు తాడిపత్రికి ధర్మాల నుంచి చాలా మంది వచ్చినారు. అలా దాదాపు 7-8 వేల మందితో తాడిపత్రిలో మనం ర్యాలీ చేస్తాం. సో దానివల్ల చాలా మంది మారి తాడిపత్రికి ఈరోజు కొత్తగా ధ్యానానికి వస్తున్నారు. అంటే అది మన అందరి వల్ల, ఒక్కరి వల్ల జరిగింది, అందరి వల్ల జరిగింది. పులివెందులు అనేటువంటిది ఒక రాష్ట్రంలోనే ముఖ్యమైన ప్రాంతం. దాని మీద కొంత నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది. అదంతా మనం పోగొట్టిన వాళ్ళం అవుతాము. జనరల్గా అందరం కలిసి పోయి శాకాహార ర్యాలీలో పాల్గొని మనం ఆ యొక్క ర్యాలీని విజయవంతం చేద్దామని. మెదక్ జిల్లా నర్సాపూర్లో పిఎస్సిఎస్ చైర్మన్ రాజ్ యాదవ్ నివాసంలో చిన్నారులకు యోగా, ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. మాస్టర్ రాములు యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు యోగ సాధన, ధ్యానంపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్స్. ధ్యానం చేయు పద్ధతి గురించి వివరించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. చిన్న వయసు నుండే యోగ సాధన అలాగే ధ్యానం అలవర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని తెలియజేశారు. యోగాతో శరీరాన్ని, ధ్యానంతో మనసును సరిచేసుకోవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని యోగా, ధ్యాన సాధన చేశారు. డిసెంబర్ 21 నుండి 31 వరకు కర్తాలో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కి రావాలని ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో మాస్టర్లు, ధ్యానులను ఆహ్వానించారు కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు మరియు పిరమిడ్ మాస్టర్స్.
గుంటూరు బాపట్ల జిల్లాలోని 4 పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో ధ్యానులు మాస్టర్లను కలిసిన కర్తాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ వద్ద జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలని ఆహ్వానించారు హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ట్రస్టీ సురేష్ బాబు గారు మరియు కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ అడిషనల్ ట్రస్టీ వల్లూరి శివనాథ కృష్ణ గారు, ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు గారు. ఈ మహా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలంటూ ధ్యానులను మాస్టర్లకు అన్నదాన డొనేషన్ బుక్కులను పంపిణీ చేశారు. ఇక ఈ మగ ఆహ్వానంలో మొదటి రోజు ధ్యానులందరి నుంచి విశేష స్పందన లభించింది. నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం చింతకుంట గ్రామంలోని నలంద పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ సాయిలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, ఏకాగ్రత పెంపొంది చదువుల్లో బాగా రాణించవచ్చునని తెలియజేశారు. ప్రతిరోజు తమ విద్యార్థులు ధ్యానం చేయడం వల్ల చదువుల్లో మంచిగా రాణిస్తున్నారని, కలిసిమెలిసి ఉంటున్నారని స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయవాడలో పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో 108 రోజుల పాటు అహింస మహాకరుణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 66వ రోజు విజయవాడలోని కండ్రిగా సెంటర్ నుండి రాజీవ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ర్యాలీని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో శాకాహారం విశిష్టత గురించి తెలియజేశారు. శాకాహారంతోనే పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మారుతామని వివరించి ప్రజల్లో శాకాహారంపై చక్కటి అవగాహన కల్పించారు. పక్షి జాతిని బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నింద కూడు కూరుటకును వండి తినిడి వాడు వసుర చండాలుడు అన్నాడు యోగి వేమన్న. మరి పక్షి జాతిని బట్టి పరగహింసలు పెట్టి అంటే మన తోటి జీవులైన కోళ్ళని, మేకల్ని, చేపల్ని, గొర్రెల్ని, మరి కోడిని తలకిందులా వేలాడదీస్తాం. మనం తలకిందులా వేలాడదీసి ఒక్క విషయమైనా ఉండగలమా మనము అంటే మనం ఉండలేం. మరి ఆ కోడిని తలకిందులా వేలాడదీస్తాం, నిర్దాక్షిణ్యంగా మరి ఇరికిరికి సందులో ఇరికించి మరి చంపుతూ ఉంటాం, పీకలు కోస్తూ ఉంటాం. అంటే అలా పరగహింసలు పెడతాం. ఆ జీవుల్ని, మూగ జీవుల్ని, కోళ్ళని, మేకల్ని, చేపల్ని, గొర్రెల్ని ఇరికించి బంధించి మరి పీకలు కోస్తూ చంపుతూ ఉంటాం. అలా పరగహింసలు పెడుతూ ఉంటాం. అలాగే పక్షి జాతిని బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూడు కూరుటకును, కుక్షి అంటే కడుపు మిత్రులారా, ఆ యొక్క ఆహారము కూరుటకును వండి తినిడి వాడు వసుద చండాలుడు. అంటే ఎవరైతే ఆ మూగ జీవులు చంపుకుని ఆహారంగా తీసుకుంటున్నాడో, కడుపులో వేసుకుంటున్నాడో వాడే వసుద చండాలుడు. అంటే వసుద అంటే భూమి మిత్రులారా. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో 3వదైన దేహమే దేవాలయం అనే అంశం గురించి చక్కగా వివరించారు. భగవద్గీత శ్లోకాలు, వేమన పద్యాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన జ్ఞానబోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎప్పుడైతే నువ్వు సత్యవాకులో మాట్లాడతామో ఏమి అపారమైన ఆత్మానందాన్ని పొందుతాం, ఆత్మజ్ఞానాన్ని పొందుతాం. అందుకే నోటి నుంచి పొరపాటును కూడా మనం ఏం చేయాలి అంటే నోటి పొరపాటును కూడా చెడు మాటలు రాకూడదు. 84 లక్షల జీవరాశుల్లో పరమాత్ముడు ఇచ్చిన గొప్ప వరం ఏమంటే మనిషికి మాట్లాడే స్వాతంత్రం. ఆ మాట్లాడే స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటే మన జీవితం దుఃఖం పాలవుతుంది. ఆ మాట్లాడే స్వాతంత్రాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలంటే మాటకు మనకు కంట్రోల్ రావాలి. కంట్రోల్ రావాలంటే మరి మహానుభావులంతా మౌనం వహించారు. మౌనం వహించారు కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క మాటకు పూర్తిగా కంట్రోల్ చేసుకోగలిగినారు. మనం కూడా మాటను కంట్రోల్ చేసుకోవాలంటే మౌనం వహించాలి. మౌనం వహించాలి. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా బాగా తెలుసుకోండి, మనిషికి ఉన్న చాలా చెడు అలవాటు.
చెడు అలవాటు ఏంటంటే బాగా చూసుకోండి. ఒక మనిషి మందు తాగుతున్నాడంటే వాడిని చెడ్డవాడు అని మనము బిర్దేస్తాం. మందు తాగుతున్నాడంటే వాడు చెడ్డవాడు. అలాగే ఒక మనిషి వ్యసనపరుడు అంటే జూదాలు ఆడుతున్నాడంటే వాడే చెడ్డవాడుగానే వేస్తాం. మందు తాగేవాడిని చెడ్డవాడు అంటున్నాము, వ్యసనపరుడిని చెడ్డవాడు అంటున్నాం. నిజానికి ఈ రెండుటి కంటే పెద్ద చెడు అలవాటు ఏంటంటే మనిషికి ఉన్న చెడు అలవాటు చెడు మాట్లాడడం. చెడు మాట్లాడడం అనేది చాలా పెద్ద చెడు అలవాటు. అది మనకు తెలియకనే మనం మాట్లాడేస్తున్నాం. ఆ మాట్లాడి మనం ఏమవుతామంటే ఎంతో మన యొక్క శక్తిని కోల్పోతాం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నందిపేట మండలం నికాల్పూర్ గ్రామంలో 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ధ్యాన శిక్షణ తరగతుల్లో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి పాల్గొని ధ్యానులచే ధ్యాన సాధన చేయించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ధ్యానుడు ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నాగేంద్ర, మగ్గం నరసింహుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిరమిడ్ సీనియర్ మాస్టర్లు రామలక్ష్మి, సుశీల పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. గీతాల ద్వారా ధ్యానులందరికీ అర్థమయ్యే విధంగా జ్ఞానబోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. కళ్ళు మూసుకుని కూర్చుండేదేమో కాళ్ళు కట్టేయమంటారు, కళ్ళు కట్టేయమంటారు, చేతులు కట్టేయమంటారు, మనసు కట్టేయమంటారు. మనసు కట్టేయగలమా? ఇవన్నీ కడతాం. మనసు కడతామా? చేత కాదు. మనసు కట్టేకి చేత కాదు. ఆ మనసుని కట్టేదే ధ్యానము. మనసు ఎప్పుడైతే మనము ఆలోచన రహిత స్థితిని ఎప్పుడైతే దాటుకోగలమో అప్పుడు మనము సమాధి స్థితిలోకి చేరుకోవడానికి మనం సమయాన్ని కేటాయించుకోవాలి. ఇంత సమయం కూర్చోవాలి, ఇంతసేపు కూర్చోవాలి, 20 నిమిషాలు కూర్చోవాలి, అర్ధగంట కూర్చోవాలి, 1 గంట కూర్చోవాలి. ఆ సమయాన్ని మనం కేటాయించుకోవాలి. అది ఎక్కడుంది అవకాశం? మన దగ్గర ఉందా, బయట నుంచి వస్తుందా? ఆ సమయమే సాధన అన్నారు పత్రి సారు, అవునా కదా? సమయాన్ని మనం వెచ్చించుకోవాలి, అంతేగాని సమయం మన కోసం ఎప్పుడు కూడా ఎదురు చూడదు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఇంటింటా ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ధ్యాన శాకాహార ప్రచారంలో భాగంగా 31వ వారం పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు మత్స్యపురి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ధ్యానం, శాకాహార విశిష్టత గురించి ప్రజలకు వివరించారు. ప్రతి మనిషి ధ్యానం చేయాలని, శాకాహారమే భుజించాలని, పిరమిడ్లు నిర్మించుకోవాలని, అందరూ ఆత్మజ్ఞానం పొందాలని తెలియజేసి అందరికీ కరపత్రాలను పంపిణీ చేశారు. జంతువులను ఏ ఒక్క జీవిని జిందాబాద్ జిందాబాద్, ఆరోగ్యానికి శాకాహారం, ఆనందానికి శాకాహారం, ప్రపంచ శాంతికి శాకాహారం, విశ్వ శాంతికి దైవ ప్రసాదం శాకాహారం, యుక్తాహారం శాకాహారం, మానవ ఆహారం శాకాహారం. కందుకూరులోని గౌతమ్ స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో కలుగు ప్రయోజనాలు, అలాగే శాకాహారం విశిష్టత గురించి విద్యార్థులకు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ప్రతి శ్వాసను గమనించాలి. చక్కగా చేస్తున్నారు. ఎంత ధ్యానం చేస్తామో అంత లబ్ధి పొందుతాం. చక్కటి ఆరోగ్యం వస్తుంది. మెదడులో ఉన్న కోట్ల కొద్ది న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆత్మశక్తి పెరుగుతుంది. శరీరం కన్నా మనసు, మనసు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. మరి ఆత్మశక్తి మేల్కొంటుంది ధ్యానం చేస్తే. తిరుపతిలోని సిఆర్ఎస్ రైల్వే ఇన్స్టిట్యూట్లో
పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ వరకు 9 రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. అక్టోబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో పిఎస్ఎస్ఎం నందికొట్కూరు ఆధ్వర్యంలో అక్టోబర్ 2న అహింస మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీని అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. అక్టోబర్ 2వ తేదీన బుధవారం రోజు ర్యాలీ సత్యశివ పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి ప్రారంభమై కోటా వీధి కేజీ రోడ్ మీదుగా సాయిబాబా కళ్యాణ మండపం వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులు మాస్టర్లకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. కడప జిల్లా ఖాజీపేటలో పిఎస్ఎస్ఎం ఖాజీపేట, పిఎస్ఎస్ఎం కడప ఆధ్వర్యంలో అక్టోబర్ 2న మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. అక్టోబర్ 2న బుధవారం రోజు ఉదయం 9 గంటలకు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం బస్టాండ్ వద్ద నుంచి ర్యాలీని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు కడప సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న గజ్జల రామసుబ్బారెడ్డి గారు. కడప జిల్లా పులివెందుల్లో పిఎస్ఎస్ఎం పులివెందుల ఆధ్వర్యంలో అక్టోబర్ 2న మహాకరుణ అహింసాయుత శాకాహార సద్భావన ర్యాలీని అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. పులివెందుల్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ఉదయం 8 గంటలకు ర్యాలీ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శ్రీ షిరిడి సాయిబాబా పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో అక్టోబర్ 2న మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. అక్టోబర్ 2న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో ముఖ్య అతిథులుగా కడతాల మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు జేజీ నారాయణ, హిమాలయ యోగి కట్టా కళాధర్ రెడ్డి, పిఎస్ఎస్ఎం నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, శాకాహార ర్యాలీ మాస్టర్ గాయకులు లగడపాటి గాంధీ పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే మాస్టర్లు ధ్యానులకు మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.